గురుగారు, ఈ సంవత్సరం నవనాయక నిర్ణయాలు, అలాగే దేశకాల పరిస్థితులు, ఫలితాల గురించి వివరించండి. మనము సాంవత్సరిక ఫలితం అనగా వార్షిక ఫలితాన్ని చూసేటప్పుడు ఈ గ్రహాలకు 9 యొక్క పదవులు ఇవ్వడం జరుగుతుంది. మంత్రి పదవుల్లాగా ఇవ్వడం జరుగుతుంది. దాన్నే నవనాయక నిర్ణయము అని చెప్తాము. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఈ సంవత్సరానికి రాజు రవి భగవానుడు, అలాగే మంత్రి చంద్రుడు, సేనాధిపతి మళ్ళీ రవి వచ్చాడు, సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి కుజుడు, అర్ఘాధిపతి రవి, మేఘాధిపతి రవి, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. అంటే ఈ సంవత్సరం వచ్చిన నవనాయక నిర్ణయం వల్ల, ఈ గ్రహాల నిర్ణయం వల్ల విశ్వావసునామ సంవత్సరంలో ఒక సూర్య భగవానుడికే 4 పదవులు రావడం జరిగింది. రాజుగా ఆయనే వచ్చాడు, సేనాధిపతిగా ఆయనే వచ్చాడు, అర్ఘాధిపతిగా ఆయనే వచ్చాడు, మేఘాధిపతిగా ఆయనే రావడం జరిగింది. అలాగే రసాధిపతి శని వచ్చాడు, నీరసాధిపతి బుధుడు వచ్చాడు. ఈ శని బుధుడు ఇద్దరూ కూడా నీరసవాదులే. అంటే ఒక రకమైనటువంటి నపుంసక లక్షణాలు కలిగినటువంటి గ్రహాలు వేరు. వీటి వల్ల కూడా మనకు ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి నవనాయక నిర్ణయం వల్ల దేశకాల పరిస్థితులు ఎలా ఉంటాయి అనగా మనం ఒక్కొక్క విషయాన్ని కన్నా పరిశీలిస్తే, ముఖ్యంగా పంటలు ఈ సంవత్సరము ఎర్రటి పంటలు రావడానికి అవకాశం ఉంది. ఎందుకు? ధాన్యాధిపతి కుజుడు. ఈ కుజగ్రహం ఎర్రటివాడు కనుక ఎర్రటి ధాన్యం అనగా కందులు కానీ ఇలాంటి ఎర్రటి లక్షణాలు కలిగినటువంటి ఎర్ర కందిపప్పు కానీ ఇవి రావడానికి అవకాశం బాగా ఉంటుంది. అలాగే బెల్లము, తర్వాత ఎర్ర నేల భూములు ఉంటాయి, అవి బాగా పంటలు పండడానికి ఉంటాయి. ఎర్ర రేగడి నేలలు అని పిలుస్తూ ఉంటారు రైతులు, అవి బాగా పండడానికి అవకాశం ఉంటుంది. ఎర్రటి పూలకు మంచి ధరలు పలుకుతాయి, బాగా పండడానికి అవకాశం ఉంటుంది. అలాగే సస్యాధిపతి గురువు సస్యాధిపతి కావడం వల్ల బంగారానికి, పసుపు వర్ణపు పూలకు, పసుపు వర్ణపు ధాన్యానికి, పసుపు వస్త్రాలకు ఈ సంవత్సరం బాగా వాటి యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది. అధిక ఉత్పత్తులు వస్తాయి, వాటి ధరలు కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఓషధులు అనగా మూలికలకు విలువ, అంటే ఒక ఔషధ గుణం కలిగినటువంటి మూలికలకు ఈ సంవత్సరం బాగా వాటి యొక్క ధర పెరుగుతుంది. అలాగే సుగంధ ద్రవ్యాల యొక్క ధరలు వాడకం కూడా పెరుగుతుంది. అలాగే స్వదేశంలోనే ఉండాలి, స్వదేశంలోనే చదవాలి, స్వదేశంలోనే ఉద్యోగం చేయాలి అనే స్వదేశీ అభిమానం ఈ సంవత్సరం పెరగడానికి అవకాశం కనిపిస్తుంది, విద్యార్థుల్లో కానీ ఉద్యోగుల్లో కానీ. ఇక శని రసాధిపతి మరియు బుధుడు నీరసాధిపతి కావడం చేత నూతన వధూవరులు ఎవరన్నా కొత్తగా పెళ్ళయి ఉంటే వారికి సంతాన లేని సమస్యలు అధికమవుతాయి. అనగా సంతానము లేకపోవడం, సంతానం వారికి పుట్టకపోవడం వల్ల జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుందంటే ఈ బుధగ్రహము శనిగ్రహము నీరసాధిపతులు కావడం చేత వారికి సంతానాన్ని ఇచ్చేటువంటి శక్తిని కోల్పోతారు. ఎక్కువగా మనం చూస్తున్నాం ఇప్పుడు యువతరం వాళ్ళు ఈ ఐటీ రంగాల్లో, సాఫ్ట్వేర్ రంగాల్లో నిరంతరం రాత్రింబగళ్ళు ఏసీ రూముల్లో పనిచేయడం, రాత్రుల్లో మేలుకోవడం, ఆ కంప్యూటర్ సిస్టమ్ మీద పనిచేయడం, ఈ కారణాల చేత సంతాన ఉత్పత్తికి కావాల్సిన ఆరోగ్య లక్షణాలు అబ్బాయిల్లో కోల్పోతున్నారు. అలాగే అమ్మాయిలు కూడా అనేక రకాలైనటువంటి సంతాన ఉత్పత్తికి సంబంధించినటువంటి అనారోగ్యాలు వస్తున్నాయి. ఈ కారణాల చేత సహజ సిద్ధమైనటువంటి సంతానం లేకపోగా ఇతరత్ర పద్ధతుల ద్వారా హాస్పిటల్ వెంట తిరిగి ధనాన్ని, డబ్బుని అతి కష్టం మీద సంతానాన్ని పొందేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం నూతన వధూవరులకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక యువత ఎవరైతే నిరంతరం చదువుకుంటూ విద్యార్థులుగా కాలం గడిపేటువంటి దేశ రేపటి పౌరులుగా మనం భావిస్తున్నామో ఈ యువతరం అంతా కూడా మత్తు పదార్థాలకు, మత్తు పానీయాలకు బానిసలై, తర్వాత అవినీతికర కార్యక్రమాలు, ఈ బెట్టింగులు, తర్వాత మల్టీ లెవెల్ మార్కెట్లు, స్మగ్లింగ్లు, ఇటువంటి వాటికి అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకోవడం, జైలుకు కోర్టులకు తిరగడం లాంటి సందర్భాలు ఎక్కువగా ఈ సంవత్సరం మనకు కనిపిస్తుంది. ఇక విదేశీయానం గురించి ఆలోచిస్తే ఈ సంవత్సరం విదేశాలకు వెళ్ళాలా అనేటువంటి ఆలోచన తల్లిదండ్రులకు తగ్గిపోతుంది. ఎందుకంటే ఇదివరకు వెళ్ళినటువంటి విద్యార్థులు అక్కడ ఇబ్బందులు పడ్డం, ఉద్యోగస్తులు ఇబ్బంది పడ్డం, విద్యార్థులు కాకుండా వ్యాపారం చేసేటువంటి వారు కూడా విదేశాల్లో ఇబ్బందులు పడుతున్నారు కనుక విదేశాలకు వెళ్లకుండా స్వదేశాల్లో మా కళ్ళ ముందే పిల్లలు చదువుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక మంచి ఆలోచన ప్రజలకు వస్తుంది. ఆ రకమైనటువంటి ఒక అనుభవము ఒక విధంగా చెప్పాలంటే వారికి ఆ జ్ఞానం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. మహిళలు అన్ని రంగాల్లోనూ బాగా అభివృద్ధి చెందుతారు. విద్యార్థులుగా వారి సంఖ్యే ఎక్కువగా ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఉద్యోగులుగా సాఫ్ట్వేర్ రంగంలో, రాజకీయాల్లో, వ్యాపారాల్లో నేను 2024లో పంచాంగ పఠనం చేసినప్పుడు ఈ విషయం కూడా చెప్పాను. నేను మహిళలు అన్ని రంగాల్లో వారే పైచేయిగా ఉంటారు, కాకపోతే ఈ సంవత్సరమే నాంది పలుకుతారు అవినీతిలో కూడా అని చెప్పాను నేను. అది ఈ సంవత్సరం కొన్ని సందర్భాల్లో జరిగింది. కొంతమంది పెద్ద వాళ్ళు కూడా జైలుకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు కొత్తగా కొంతమంది యువతంతా కూడా జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి, పోలీస్ స్టేషన్ల వెంట తిరగాల్సిన పరిస్థితి. ఈ రాబోయే సంవత్సరం అది ఎక్కువ అవుతుంది. మహిళలు అన్నిట్లోనూ బాగా ఉంటారు,
ఈ స్కాములు అవినీతి కార్యక్రమాల్లో కూడా అవి కూడా మేము చేస్తామని చేసి వాటిలో దొరికి ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రకృతి విపత్తులు అంటే అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో భూకంపాలు వచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి, వాటి వల్ల జన నష్టం ఏమీ జరగదు. అలాగే మంచు తుఫానులు వచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో మాత్రమే, మంచు కొండలు ఉండేటువంటి ప్రాంతాల్లో కొన్ని సందర్భాల్లో మనకంటే కూడా ఇతర దేశాల్లో సుడిగాలుల వల్ల ఇబ్బందులు వస్తాయి. మనకు మాత్రం ఉరుములు, మెరుపులు, పిడుగులు ద్వారా భారీ వర్షాలు కొన్ని సందర్భాల్లో పడతాయి. వర్ష శాతం తక్కువ, ఈ హంగామా ఆడంబరం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణం చేత మనకు ఇలాంటి మధ్య రకమైనటువంటి వర్ష ఫలితం కనిపిస్తుంది. ఇక సరిహద్దు ప్రాంతాల్లో, రాష్ట్రపు సరిహద్దుల్లో కానీ దేశపు సరిహద్దుల్లో కానీ ఒక రకమైనటువంటి ఉద్రేక వాతావరణం ఏర్పడుతుంది. యుద్ధాలు ఏమి రావు, పెద్ద ఉపద్రవాలు లేవు, కానీ ఇబ్బంది పడాల్సిన పని లేదు. చిన్న చిన్న అక్కడ వాళ్ళు వచ్చారు, వీళ్ళు నిలబడ్డారు, ఆ సైన్యం ఈ సైన్యం, ఇలాంటి చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక వర్షాలు ఈ సంవత్సరం భారీ వర్షాలు లేవు, అట్లానే వర్షాభావం అనగా వర్షం లేని కరువు కాటకాలు లేవు. మిశ్రమ ఫలితాలు, మిశ్రమ వర్షం, మిశ్రమ పంటలు పండడానికి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం పశుపాలకుడుగా యముడు వచ్చాడు. ఆ కారణం చేత పశువులకు కాస్త అరిష్టాలు వచ్చే అవకాశం ఉంది. అనగా ఎవరైతే పశువులు పెంచుతున్నారో, తద్వారా పాడి పరిశ్రమ అనగా పాలు, పెరుగు, నెయ్యి లాంటి పరిశ్రమలు పెట్టుకున్నారో వారికి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. సహజంగా మనకు పశుపాలకుడు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు బలరాముడో కృష్ణుడో పశుపాలకుడుగా వస్తే పశు సమృద్ధి బాగా ఉంటుంది. మరి యముడు కదా, యముడు పశుపాలకుడు అయినందున ఈ పశువులకు అనారోగ్యాలు రావడానికి, ఆ ద్వారా పశువులు కాస్త నష్టపోవడానికి, ఆ పశువులు నమ్ముకుని ఎవరైతే పాడి పరిశ్రమను ఉండేటువంటి రైతులు కొన్ని ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కనిపిస్తుంది. కళారంగంలో ఉన్నటువంటి అనగా నాటక రంగం కానీ, టీవీ రంగం కానీ, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరము సాధారణమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. నటులు కానీ లేకపోతే మంచి అవకాశాలు కొంతమందికే వస్తాయి, ఎక్కువ మందికి అవకాశాలు రాదు. కాకపోతే నిర్మాతలు కూడా అందరూ గొప్పగా ఈ సంవత్సరం లాభాల బాట ఉండడానికి అవకాశం లేదు. 1-2 సినిమాలు మాత్రమే లాభాలు బాట అవుతాయి, మీద వరకు నష్టపోవడం జరుగుతుంది. ఎక్కువ శాతం ప్రతికూల ఫలితాలు కళాకారులకి అని చెప్పుకోవచ్చు. ఇంకా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈ సంవత్సరం రెండవ భాగంలో అనగా మనకు ఈ మార్చి 30న కదా మనకు ఉగాది వచ్చింది. ఇక్కడ నుంచి 6 నెలల కాలం తర్వాత, అంటే అక్టోబర్ నవంబర్ మాసాల తర్వాత ఈ సాఫ్ట్వేర్ రంగంలో కానీ లేకపోతే ఐటీ రంగంలో కానీ నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. వారంతా కూడా మంచి అభివృద్ధి పథంలో మరింతగా సంతోషంగా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది సంవత్సరం రెండవ భాగంలో. దేశ రాజకీయాల గురించి మనం మాట్లాడుకుంటే, దేశంలో ఉన్నటువంటి ఒక ప్రధాన పార్టీ, గత కొంతకాలంగా చాలా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి పార్టీ ఈ సంవత్సరం తన ప్రాభవాన్ని కోల్పోతూ వస్తుంది. దానికి కారణం ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్ద మనుషులు, ఆ పార్టీలో చేసేటువంటి స్వయంకృత అపరాధాలే. తమిళనాడులో చిన్న రాజకీయ సంక్షోభం ఉంది, అది సద్దుమణిగిపోయి తమిళనాడు ప్రభుత్వం యథావిధిగా ముందుకు సాగుతుంది. కన్నడ, కేరళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పరిపాలనలో ఆ రాష్ట్ర అధికారులు, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రుల ద్వారా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొని వారు కూడా సజావుగా ముందుకు సాగే పరిస్థితి, అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ప్రజలంతా కూడా సంతోషంగా ఉంటారు. రాజకీయ పార్టీలు కూడా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తాయి. ప్రజలు కూడా సంతోషంగా ఆ విషయంలో ఉండడానికి, అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం కీచులాటలు, గొడవలు, వివాదాలు సృష్టించుకొని ఒకరి మీద ఒకరు కోర్టులకు వెళ్ళడం, ఒకరి మీద ఒకరు పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం, తద్వారా రాజకీయ నాయకుల యొక్క గొడవలు, వారి యొక్క వివాదాల్లో ప్రజలు తనదగా భావించి వారి అభిమానులుగా వారు ఇబ్బందులు కొని తెచ్చుకునే సందర్భాలు కొన్ని సందర్భాల్లో మనకు కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ రాజకీయ నాయకులు చేసేటువంటి నీచ రాజకీయాలు ఏవైతే కుల రాజకీయం, ప్రాంతీయ రాజకీయం, మత రాజకీయం ఏదైతే చేస్తారో ఇటువంటి పనులు చూసి ప్రజలు వారిని అసహించుకునే పరిస్థితులు కూడా కొన్ని సందర్భాల్లో కనిపిస్తుంది. ఇక ప్రజలందరూ కూడా ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఉచితాలకు ఆశపడకుండా, యాచకులుగా వారిని చేయి చాచకుండా ఆత్మాభిమానంతో ఎవరి పని వారు చేసుకుంటూ గర్వంగా జీవించాలని, ఆయురారోగ్యాలతో అభివృద్ధి పథంలో ముందుకు పయనించాలని, విశ్వావసునామ సంవత్సరం సుఖ సంతోషాలతో అందరికీ అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఉగాది పండుగ సందర్భంగా పంచాంగ పఠన కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించారు గురుగారు. ధన్యవాదాలు.